మందిరం అయితేనే బాగుండేది. దేవుడు దారి చూపించినట్లు ప్రార్థించేద్దాం. ఒక ఇద్దరం ప్రార్థించేద్దాం. విజయ్ కుమార్ అని ఉన్నారు, పెద్దవాడు వచ్చిండే. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము నాయన. గత కొన్ని సంవత్సరాల క్రితంలో దైవజనులు వైజగ్ గారు ఈ ప్రాంతాలలో ఎంతో పరిచయం చేశాడు. అన్ని చోట్ల పునాది వేశాడు. తన ద్వారా మండల హెడ్ క్వార్టర్లో ఇక్కడ కూడా ప్రారంభించారు. అందుకొరకే వందనములు. ఇటీవల మీరు జరిగిస్తున్న ఈ పరిచయం బట్టి స్తుతిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి. జకరియా గ్రంథంలో సెలవిచ్చిన ప్రకారంగా మీ వాగ్దానములు ఎత్తిపడతా ఉన్నాము. జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే వందనములు. మీ దాసుల ద్వారా మరలా జేకబన్న ద్వారా పునాది వేయడానికి అనుకూలపరిచేందుకై వందనాలు. జ్ఞాపకం చేసుకోండి. అంచెలంచెలుగా వృద్ధి చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకొరకే వందనాలు. స్లాబ్ వేసే విషయంలో, పనులు చేసే విషయంలో ఎలాంటి అభ్యంతరాల ఆటంకం లేకుండా చేయండి. శత్రువుకు చోటు లేకుండా చేయండి. పురాతన కాలంలో యెరూషలేము ప్రాకారములు ఎలా కట్టుకున్నారో మా పితరులు, అలాగున్న నెహెమ్యాకు తోడై ఉన్న దేవుడవు, అలాగే సొలొమోనుకు తోడైన దేవుడవు. దావీదు సమకూర్చాడు. దావీదు లాంటి వ్యక్తులను కూడా సమకూర్చే వ్యక్తులను సిద్ధపరచండి. అందుకొరకే వందనాలు తెలుస్తూ ఈ సమయాన్ని వెచ్చలకు అప్పగించుకుంటూ, ముందున్న సమయాన్ని కూడా వెచ్చలకు అప్పగించుకుంటూ, మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. నీదు సేవకుల పునాది జ్ఞానమునకు మించిన తెలివి. నీదు సేవకుల పునాది జ్ఞానమునకు మించిన తెలివి. అందముగను కోడుకొనుచు వేడుకొందుము శరణం శరణం. అందముగను కోడుకొనుచు వేడుకొందుము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సాత్యముతో ఆత్మతో నిపుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సాత్యముతో ఆత్మతో నిపుడు. పరిశుద్ధులైన తండ్రి, జీవాధిపతి అయిన దేవాని స్తోత్రాలు. ఉదయకాలం నుండి ఇప్పటి వరకు హోరేబులో మీరు మాట్లాడుతూ వచ్చిన నీ మాటలన్నిటి కొరకై స్తోత్రాలు. 1992లో ప్రారంభించబడిన ఈ పరిసర ఈనాటికి అంచెలంచెలుగా మీరు మరి అభివృద్ధి పరుస్తూ విస్తరింపజేస్తూ వచ్చిన నీ ప్రేమ కొరకై స్తోత్రాలు. ఈ దినాల్లో పైన కూడా స్లాబ్ వేయాలని, పని జరిగించాలని వాళ్ళ ఆశ కొరకై స్తోత్రాలు. వారి చేతులను బలపరచండి. ఓరేబులో ఉన్న ప్రతి కుటుంబం నీ బిడ్డలను దీవించండి. దాసుడు సత్యానందం గారు, సహోదరి పిల్లలను మీరు దీవించండి. రాజన్న అండ్ కృపన్న, నేను ఇంకా యవనస్తులు, పెద్దలు, నాయన పరిచారకులు, నెహెమ్యా అన్న, వీళ్ళందరినీ బలపరిచి సహాయించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబం నేను అది మందిరం పనిలో సహకరించినట్లు నేను స్టార్ట్ చేయటకు సహాయించండి. అవసరతలు తీర్చండి. ఫిలిప్పీ 4:19 నీ వాగ్దానం నెరవేర్చి మేలుతో నింపి సహాయించండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం మరి 2వ వచనములో దాగి ఉన్న నిధులను మీరు తెరిచి సహాయించండి. నీ బిడ్డల ప్రతి అవసరం తీర్చమని నేను సేవకులముగా మత్తయి సువార్త 18:19 నీ నామం పేరిట ఏది అడిగిన ఇస్తా అన్నారు. యోరేబు యొక్క సరిహద్దులు విశాలపరిచి దినారం నిండారులుగా జీవించమని యేసు ప్రభువారి ధనికరమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.